నుంచి అనే ఒక ఆశ. అది వాళ్ళు మరి చివరికి మన్నిస్తారో లేదో ఇంకా దగ్గరకు వస్తుంది కదా తెలుసు. వారాహి మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్? ఏనా దానికి షెడ్యూల్ ఆఫ్టర్ అభ్యర్థులు ప్రకటన తర్వాతేనా? తరలింది చూడు నగమే అనేది ఎప్పుడు తరలుతుందో మనకు తెలియదు. అది ఇంకా సమయం పడుతుంది. అభ్యర్థులు అంటే అభ్యర్థులు ఎంతగా పూర్తి కావాలి, సీట్ల గురించి బేసిక్గా వాళ్ళ మధ్య ఒక రేషియో డిసైడ్ కావాలి. ఇవి కాకుండా ఎప్పుడైనా వారాహి ఎక్కితే ఒకసారి ఎక్కితేనేమో దాన్ని తొక్కిడి చాలా ఎక్కువగా ఉంటుంది. సమయం తీసుకోవచ్చు, కొన్ని రోజులు కనీసం. రెండోది మామూలు అప్పుడు వారాహికిను ఎన్నికలప్పుడు వారాహికి కూడా కొంచెం తేడా ఉంటుంది. ఎన్నికలప్పుడు వారాహి అంటే ముందు కలవటము, లోకల్ మెసేజ్ చేర్చడం ఇవి కూడా ఉంటాయి. ఒక జనరల్ అట్మాస్ఫియర్ కోసం చేయటం వేరును, అది ఏ మేరకు ఉపయోగించుకోవాలని వాళ్ళ పార్టీ నిర్ణయించుకుంటుందో అది కూడా చూడాలి. కానీ 175 నియోజకవర్గాలు తిరగడం కష్టం. ఇట్ విల్ బి లిమిటెడ్గా సెంటర్స్కి వెళ్ళటము, లేదా ఒక రూట్ మ్యాప్ అన్నీ కాస్త జిల్లాలు టచ్ చేసేటట్టుగా ఒక రూట్ మ్యాప్ వేసుకునే అవకాశం ఉంది జిల్లాల వారికి. అంటే ఒకటైతే ఉంది, ఆల్ సెట్ అంటే ఎన్నికల్లో తిరగకపోతే దానికి పరమార్థమే ఉండదు కదా. కాబట్టి తిరగడం గ్యారంటీ. వీళ్ళ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఎక్కువగా తిరుగుతారు. వాటిని టచ్ చేస్తూ ఆ పక్కపోయి ఇప్పుడు ఎన్టీఆర్ చైతన్య రథం ఉండేది అనుకో, ఆ రోజులు వేరు, దాని తీరు వేరు అనుకోండి. అక్కడ ఒక తెనాలి జంక్షన్లో పెట్టి ఆ చుట్టుపక్కల నలుగురు కూడా అక్కడికి రావడం అట్లాంటివి చేసేవాళ్ళు. పవన్ కళ్యాణ్ కూడా అదే పద్ధతి అనుసరించవచ్చు. రైట్ సార్, చూద్దాం మరి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి రవి గారు. ఇది సార్ ప్లీజ్. ఇప్పుడు తెలంగాణలో భట్టి విక్రమార్క భార్య కామెంట్ చేశారు. నేను చూశాను అది సోషల్ మీడియాలో. సరే ఎందుకు లేదు, ఇది ఏదో మా అన్నాను, కానీ అది ఇప్పటికే అవతలి వాళ్ళ పత్రికలో